వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరులో శనివారం జనచైతన్య వేదిక నిర్వహించిన జనాభా పెరుగుదల, సంపద సమస్యల చర్చాగోష్ఠిలో రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలను కనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలని ఆయన కోరారు. అధిక జనాభా పెరుగుదల వల్ల పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. దేశం ఇప్పటికే జనాభా ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరైన సందేశాన్ని ఇవ్వవని అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఈ పాపులేషన్ మీద మాట్లాడుతున్నారు. జనాభా పెంచాలనే వాళ్ళు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు. ఒకరేమో చంద్రబాబు నాయుడు గారు, రెండో వారేమో స్టాలిన్ గారు, మూడో వారేమో ఆర్ఎస్హెచ్ మోహన్ భగవత్ గారు. ముగ్గురు మూడు వేర్వేరు కారణాలు చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు వర్క్ ఫోర్స్ పనిచేసే వాళ్ళు తగ్గిపోతున్నారు అనేది, ఇంకా మిగతా అనేక అంశాలు ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు ఆర్గ్యుమెంట్. స్టాలిన్ గారి ఆర్గ్యుమెంట్ ఏమి? దేశంలో ప్రాంతీయ సమస్యలు వస్తాయి, ఉత్తరాది వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు, జనాభా పాపులేషన్ పెరుగుతూ ఉంది, పర్యవసానంగా ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనప్పుడు దక్షిణాది రాష్ట్రాలు దెబ్బతింటాయి, దానివల్ల వచ్చేసి మనకు విలువ లేకుండా పోతుంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. కాబట్టి మనం కూడా కనాలి. మూడవది ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు వచ్చేసి హిందువులు ఎక్కువ కనడం లేదు, ముస్లింలు ఎక్కువ కంటున్నారు, దీనివల్ల భవిష్యత్తులో వచ్చేసి మత ప్రాతిపదిక మీద మళ్ళా సమస్యలు వస్తాయని ఆయన ఆర్గ్యుమెంట్. సరే, ఈ మూడు ఆర్గ్యుమెంట్లు మనం చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్గా వద్దాం ప్రధానంగా. ఎందుకంటే ఆయన ఆర్గ్యుమెంట్తో పాటు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. కేవలం మాటగానే కాకుండా దానికి కార్యాచరణ కూడా ప్రకటించాడు. అందుకోసం సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఇది. సరే, చంద్రబాబు నాయుడు గారు తగ్గిపోతా ఉంది, వృద్ధుల శాతం పెరిగిపోతా ఉంది, యువత శాతం తగ్గిపోతా ఉంది, టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.5కు పడిపోయింది. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది జనాభా నియంత్రణ కాదు, ఇది పాపులేషన్ మేనేజ్మెంట్, పాపులేషన్ కంట్రోల్ కాదు, ఇది పాపులేషన్ మేనేజ్మెంట్. ఇది టిఎఫ్ఆర్ 2.1% పెంచాలి. తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన ఉత్పత్తి రేటు పడిపోతా ఉంది. గతంలో పెద్ద కుటుంబాలు ఉండేవి, మూడవ బిడ్డల కంటే 25,000 ఇస్తాను, నెలకు 10,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము. తర్వాత ఒక బిడ్డ చాలదు, 2 బిడ్డలు ఓకే, మూడో బిడ్డ ముద్దు, 4-5 మందితే ఇంకా ముద్దు. ఇది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి మాటలు ప్లస్ కార్యాచరణ. ఇవి చూసినప్పుడు ఒక 4 సామెతలు గుర్తుకొస్తాయి. ఒకటేమి, అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నమాట. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అనే సామెత జ్ఞాపకం వస్తాము. రెండవది, ఆయన ఇంకోటి ఏమంటున్నాడు, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ అటువంటి దేశాలు పోల్చి చెప్తున్నాడు. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మూడవది, ఆయన ఇన్సెంటివ్స్ ప్రకటించేట్టున్నాయంటే, లాలం దొరికిందని గుర్రాన్ని కొని గుగుర్లు పెట్టాలి చచ్చారంట ఒక కుటుంబం. లాలం దొరికిందని గుర్రాన్ని కొని దానికి గుగ్గులు పెట్టాక మొత్తం ఆ కుటుంబం సర్వనాశనం అయిందట. ఇది ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంది. నాలుగవది, పంటి నొప్పికి ఒక నాటు డాక్టర్